అగో చూస్తున్నారా, మేడారం హుండిళ్ళల్లో ఎల్లిన పైసలు బియ్యం షిక్కలను జల్లెడబట్టి ఎట్లా వేరు చేస్తున్నారో ఇక ఈ తాప హుండిళ్ళల్లో చిల్లర షిక్కలు కూడా బగ్గనే పడ్డాయుల్లో. రూపాయి బిల్లల కాన్నుంచి 20 రూపాయల బిల్లల దాకా ఇట్లా అన్ని తీర్ల షిక్కలేసిండ్రట భక్తులు. అంతేకాదు షారానా ఆటానా 5 పైసలు ఇట్లా వెనకటి నాణాలు కూడా బగ్గనే వచ్చినాయట. ఇక రూపాయి 2 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు ఇట్లా ఏ షిక్కలకు ఆ షిక్కలను సపరేట్ చేసి డ్రమ్ములు నింపుతున్నారు. మరి వీటిని ఎట్లా లెక్క పెడతారు అని అనుకుంటున్నారు కదా. బ్యాంక్ అధికారులతో కలిసి గీ షిక్కలను జోక్తారట. అంటే ఇప్పుడు ఎన్ని రూపాయి షిక్కలకు కిలో వజన్ వస్తుందో ఎన్ని 10 రూపాయల షిక్కలకు కిలో వజన్ వస్తుందో అట్లా జోకి మొత్తం ఎన్ని ఉన్నాయో చూస్తారట. పాత షిక్కలు కొత్త షిక్కలు సపరేట్ జోక్తారు కాబట్టి లెక్కలలో ఏం తేడా రాదట. ఆవు మరి గీ షిక్కలన్నిటినీ లెక్కబెట్టుడు ఎవరితోనైతది, గందుకే జోక్తారన్నట్టు. ఇక మొత్తం 518 హుండీలల్లా 405 హుండీలు లెక్కబెట్టిండ్రట. ఇప్పటిదాకైతే మొత్తం 10,32,03,000 రూపాయల ఆమ్దాని వచ్చిందట. గా పైసలను బ్యాంకులో జమ చేసిండ్రట. ఇక కడమ హుండీలను కూడా లెక్క పెడితే పోయిన తాప కంటే ఈ తాప ఆందాని వెరిగేటట్టే ఉన్నదట. చాలా మంది భక్తులు హుండీలల్ల బియ్యము పైసలు షిక్కలు ఎత్తే కొందరు గీతిరుగా ఎరైటీ షిట్టీలేసిండ్రు. అగో మా ఆయన బెట్టింగు మానేయాలే, మా అక్క కొడుకుకు ఐఐటీల సీటు రావాలే అని షిట్టి రాసి హుండీలేసిందట ఓ భక్తురాలు. ఇక ఈ షిట్టి సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. మొన్ననేమో దొంగ నోట్లు, నిన్ననేమో తాలిబొట్టు, ఇవాళ షిట్టీలు. ఇక మొత్తం హుండీల లెక్క అయ్యేలోపు గిసొంటి ఎరైటీ షిట్టీలు ఇంకా ఎన్ని బయట పడతాయో, ఈ తాప మేడారం ఆమ్దాని ఎంత వస్తుందో చూడాలే మరి.